అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి టాక్స్. ఈరోజు టాపిక్ ద్వారా ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు. భర్తలో ఉండే ఈ లక్షణాలతో భార్య సంతృప్తి చెందుతుందంట. భర్తను భార్య సరిగ్గా చూసుకోవాలంటే కొన్ని లక్షణాలు ఉండాలని చాణక్యనీతి చెబుతుంది. భర్తలో ఉండే కొన్ని విషయాలతో భార్య ఆనందపడుతుందని చాణక్యుల వారు చెప్తున్నారు. ఆచార్య చాణక్య నీతి జీవితానికి మార్గదర్శిగా పనిచేస్తుంది. ఏ బంధంలో ఎలా ఉండాలో వివరిస్తుంది. చాణక్యుల వారు చెప్పిన జీవిత సత్యాలను పాటిస్తే జీవితంలో ముందుకు సాగుతాం. భార్యాభర్తల బంధం బలంగా ఉండాలంటే చాణక్యుల వారు చెప్పిన జీవిత పాఠాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఆచార్య చాణక్యుల వారు భర్తలో ఉండాల్సిన కొన్ని లక్షణాలను ఇక్కడ వివరిస్తున్నారు. చాణక్యుల వారు గొప్ప పండితుడు. వివిధ విషయాలపైన లోతైన జ్ఞానంతో పాటు ఆచరణాత్మక జీవితంలో మంచి చెడు పరిస్థితులను అనుభవంలో కూడా ఉంది. తన జ్ఞానాన్ని జీవిత అనుభవాన్ని ప్రయోజనం కోసం ఉపయోగించారు. ఆయన సూత్రాలు ఒక వ్యక్తి జీవితంలోని ప్రతి అంశాన్ని చాలా దగ్గరగా స్పృశిస్తాయి. అందుకే చాణక్యుల వారు తమ సూత్రాల ద్వారా నేటికి సరిపోయేలా ఉంటాయి. చాణక్య నీతిలోని అనేక విషయాలు జీవితంలో విజయానికి ఉపయోగపడతాయి. ముందుగా భార్యాభర్తల అనుబంధం గురించి చాలా విషయాలు చెప్పారు. చాలామంది భర్తలు తమ భార్యలను ఎలా సంతోషపెట్టాలో ఆలోచిస్తారు. అయితే చింతించాల్సిన అవసరం లేదు. చాణక్యుల వారు చెప్పినట్టు తన భార్యను సంతోషపెట్టడానికి పురుషులలో కొన్ని విషయాలు చెప్పారు. మీరు ఈ విషయాలను సరిగ్గా పాటిస్తే ఖచ్చితంగా ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన భర్తగా ఉండొచ్చు అని చెప్తున్నారు. ముందుగా అదేంటంటే మీ ఇష్టాలను రుద్దకండి. మీ ఇష్టాన్ని మీ భాగస్వామి పైన రుద్దకండి. వారు కోరుకున్నట్లు జీవించనివ్వండి. చాలామంది పురుషులు తమ భార్యలపై తమ హక్కులను నిలబెట్టుకునే అలవాటును కలిగి ఉంటారు. తమ భార్యలు తమ నిర్ణయాలకు మద్దతు ఇవ్వాలని పట్టుబడతారు. కానీ మహిళలు అలాంటి లిమిట్స్ పెడితే జోక్యం చేసుకోరు. మీ భార్యను సంతోషపెట్టడానికి మీరు ఆమె కోరికలను కూడా గౌరవించాలి. వారి స్వేచ్ఛను హరించవద్దు. రెండో విషయం, గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి. చాణక్య నీతి ప్రకారం ఏదైనా సంబంధంలో గౌరవం చాలా ముఖ్యం. మంచి సంబంధం గౌరవం, ప్రేమతో ఉండాలి. భార్యను గౌరవించే భర్త లేదా స్త్రీలను గౌరవించే వ్యక్తిని స్త్రీలు గౌరవిస్తారు. అలాంటి పురుషులతో సంతోషంగా జీవిస్తారు. భార్యాభర్తలు ఒకరికొకరు గౌరవించుకోవాలి. వారి వైవాహిక జీవితాన్ని దృఢంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ప్రతి వ్యక్తికి గౌరవం కావాలి. దానిని పట్టించుకోని వ్యక్తిని ఎవరు ఇష్టపడతారు? ఎవరు ఇష్టపడరు. మీ భాగస్వామిని ఎవరి ముందు ఇబ్బంది పెట్టకండి. ఇది మీ సంబంధాన్ని చాలా చెడుగా ప్రభావితం చేస్తుంది. మూడో విషయం, నమ్మకం చాలా విలువైనది. అన్ని సంబంధాలలో నమ్మకం చాలా ముఖ్యం. తెలిసిన విషయం అందరికీ. అయితే వైవాహిక జీవితంలో మాత్రం ప్రేమను కొనసాగించాలంటే భార్యాభర్తలు ఒకరినొకరు విశ్వసించాలి. వైవాహిక జీవితంలో నమ్మకం చాలా ముఖ్యం. ఎందుకంటే నమ్మకం లేకుండా ఏ పెళ్ళి కూడా సంతోషంగా ఉండదు. వివాహ వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే విశ్వాసం చాలా ముఖ్యమని చాణక్యుల వారు చెప్తున్నారు. విశ్వాసంతో చిన్న పొరపాటు కూడా సంబంధంలో చీలికకు దారితీస్తుంది. భార్యాభర్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరినొకరు విశ్వసించాలి. నాలుగో విషయం, రక్షణ ఇవ్వాలి. మహిళలు తాము సురక్షితంగా భావించే పురుషులతో కలిసి ఉండాలని కోరుకుంటారు. భార్యను కాపాడుకోలేని భర్త తన భాగస్వామితో శాశ్వత సంబంధాన్ని కొనసాగించలేరు. భర్త తన భార్య సంతృప్తి కోసం సురక్షితమైన అనుభూతిని కలిగించడం చాలా ముఖ్యం. మరొక విషయం, అహం ఉండకూడదు. గర్వించే భర్త తన భార్యతో ఎక్కువ కాలం ఉండలేడు. ఏ సంబంధంలోనైనా అహం కంటే ప్రేమ, సంరక్షణ, ఆప్యాయత చాలా ముఖ్యమైనవి. ఎవరైనా సంబంధంలో అహంకారాన్ని కలిగి ఉంటే అది మీ జీవితంలో చీలికను కలిగిస్తుంది.
అహంకారి భర్తను ఏ భార్య ఇష్టపడదు. తమ బంధం చిరకాలం సాగాలని, భార్య సంతోషంగా ఉండాలని కోరుకునే భర్తలు తమ అహాన్ని పక్కన పెట్టాల్సిందే. ప్రశాంతంగా ఉండాలి. ఎంత పెద్ద సమస్య అయినా శాంతి ద్వారానే పరిష్కరించుకోవచ్చని చాణక్యులు చెప్తున్నారు. ఎందుకంటే మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు మంచి చెడుల మధ్య తేడాను గుర్తించడం చాలా సులభం అవుతుంది. కోపంతో ఉన్న వ్యక్తి ఇతరులకు హాని చేస్తాడు. సంతోషకరమైన వైవాహిక జీవితానికి మనశ్శాంతి అవసరం. అప్పుడే భార్యాభర్తల మధ్య ఐక్యత ఉంటుందని చాణక్యనీతి చెబుతుంది. చాణక్యుల వారు చెప్పిన ఈ విషయాలు పాటించి భర్తలు సంతోషంగా ఉండాలి. నా ఈ వీడియోకి నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఫాలో మీ, గివ్ మీ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.